అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు, పెళ్లి కూతురన్నా సరిపోదు, ఏ పెళ్లి కూతురు తీసుకురావాలో క్లియర్ గా చెప్పాలా? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమ ఆవహ తాం. పంతులు గారు మిమ్మల్నేనండి. యస్యాం హిరణ్యం విందేయం. ఏ పెళ్లి కూతురు తీసుకురా క్లియర్ గా చెప్పండి. సొల్లింగా శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవి జ్యోషతాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం. ఏందమ్మా? ఏ పెళ్లి కూతురు అంటావేంటి? వెళ్ళి వెంకటలక్ష్మిని తీసుకురా. అలాగే అమ్మా. వెళ్ళి తులసిని తీసుకురా. అలాగే సార్. అమ్మా, వెంకటలక్ష్మిని తీసుకురా. కాదు, తులసిని. వెంకటలక్ష్మిని అని చెప్పానా? ఈ పెళ్లి నా కొడుకుది. నా తరపు బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలుచుకున్నాను. ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయించింది నేను. నా డిపార్ట్మెంట్ వాళ్ళని, నా వాళ్ళని, కళాకారుల్ని పిలిచాను. ఎవరి తరపున పిలుచుకున్నా పెళ్లి జరిగేది మాత్రం ఆదిత్య వెంకటలక్ష్మిలదే. అసలు ఈ ప్రపోజల్ పెట్టిందే నేను. మన మధ్య పందెం ఉందన్న సంగతి మర్చిపోయారా? ఆ పందెం కోసమే కదా ఈ ఏర్పాట్లన్నీ. గెలుపోటములు తెలియక ముందే మీరెలా తులసితో పెళ్ళంటారు? మరి నువ్వెలా వెంకటలక్ష్మి తీసుకురామంటావు? సార్ 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 మేడం 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 సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నాందా ஒரு ఐడియా. మీ వాద ప్రతివాదనలన్నా విన్నాక లాస్ట్కి దా నానుదా ஒரு తీర్పు ఇస్తానే. ఈ పోరంతా ఆగాలంటే ఓ పరిష్కారం దా ఇస్తానే. చెప్పు చెప్పు, ఏంటది? ఏంటది? మంటపంలో అమ్మాయికి అబ్బాయికి 2 పీటలు ఉంటాయి కదా, ఇప్పుడు 3వ పీట కూడా వేస్తాము. ఒక పక్క తులసి, ఓ పక్క వెంకటలక్ష్మిని కూర్చోపెడతాము. పెళ్లి కొడుకు మధ్యలో కూర్చోబెట్టి అక్కడొక తాలి ఇక్కడొక తాలి కడతామా? అప్పుడుదా బాగుండునే. అబ్బా, మనము ఏమి చెప్పినా బైరాగి మాటలతో నిజమవుతున్నాయి. నీకు నాకు ఈ పంచాయతీ వద్దు దుర్గా. నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటావు, నాకు నేను కరెక్ట్ అనుకుంటాను. అందుకని ఇంతకు ముందే చెప్పాను కదా, తీర్పు పబ్లిక్లోంచి రావాలని. వచ్చిన వాళ్ళు ఏ జంటను ఎక్కువగా సమర్థిస్తారో వాళ్ళ అభిప్రాయానికి విలువిచ్చి వాళ్ళ మాటని గౌరవించి ఆ జంటకి పెళ్లి చేద్దాం. సరే సరే, పదండి చూద్దాం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. మా ఆదిత్య పెళ్లి నేను నా బంధువు వెంకటలక్ష్మితో చేయాలనుకుంటున్నాను. వీరు ఆయన మేనకోడలు తులసితో చేయాలనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు చాలా మంది వెంకటలక్ష్మిని చూశారు, తులసిని చూశారు. సంగీత్లో వాళ్ళ ఆటపాట చూశారు. మేము మీ మాటని గౌరవిస్తాం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాం. ఈ పోరుకి పరిష్కారం చూపించండి. ఆదిత్యకు సరైన జోడి వెంకటలక్ష్మినా తులసినా? మీరే చెప్పండి. మీ తీర్పుతో మేము ఏకీభవిస్తాం. వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు. తులసినా వెంకటలక్ష్మినా? వెంకటలక్ష్మి హార్ట్లో హోల్ ఉంది పాపం.
తనే ఆదిత్యని పెళ్లి చేసుకోవడం న్యాయం. నీ పెళ్లి జరిగేలా నేను ప్లాన్ చేస్తాను. హాసిని మా పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తాను అంది. కానీ ఇక్కడ అందరూ వెంకటలక్ష్మికే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హాసిని ఏం చేస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో. అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఆశలన్నీ ఆవిరైపోయాయి, కళ్ళలన్నీ కన్నీరైపోయాయి. ఇప్పుడు మనకి బాధే బంధువు, దుఃఖమే తోడయింది, మనోవేదనే గూడయింది. భరించలేకపోతున్నానండి, చూస్తూ ఉండలేకపోతున్నాను. మన కూతురి బతుకు మన కళ్ళ ముందే అన్యాయం అయిపోతుంటే ఇంకా మౌనంగా ఎలా ఉండగలను, ఎలా బతకగలను? ఏమండి, నా గుండె ఆగిపోతే బాగుండును అనిపిస్తుంది. అయ్యో, ఎలాగో చావు వచ్చేలా కనిపించట్లేదు. ఏమండి, నాకు చావంటే భయం పోయిందండి. పోనీ మనమే చచ్చిపోదామండి, మనమే చచ్చిపోదాం. ఏం మాటలు ప్రియా? మరేం చేద్దామండి? తులసిని అలా ఎలా చూడగలం? దాని కన్నీళ్లు చూసి తట్టుకున్న శక్తి మనకుందా? ఏం చెప్పి ఓదారుస్తాం? ఏ ధైర్యంతో బతకమని చెప్తాం? అందుకేనండి, చచ్చిపోదామండి, ప్లీజ్ చచ్చిపోదాం. నా మాట వినండి. నన్ను అనాథని చేసిపోయారనే అపవాదు మీకెందుకు ప్రియా? పోదాం, ముగ్గురం కలిసి చచ్చిపోదాం. అమ్మా తులసి, నా బాధ చూడలేకే మీరు చచ్చిపోదాం అనుకుంటే, మీరు చచ్చిపోయాక నేను ఎలా బతకాలి సాంబయ్య? అసలు బాధని నేను ఎలా భరించగలను? ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? కలిసి చచ్చిపోతే ఆ దుర్గమ్మన్న సంతోషిస్తుంది, ఆవిడ మనసు తృప్తి పడుతుంది, పీడ వదిలింది అనుకుంటుంది. చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద సగానికి పైగా జనాభా ఉండేదే కాదు. చావడానికి చేసే ధైర్యం బ్రతకడం కోసం చేస్తే బాగుంటుంది, గెలుపు కోసం చేస్తే ఇంకా బాగుంటుంది. ఆశ చావకూడదమ్మా, నిరీక్షణకి విసుగుండకూడదు, విశ్వాసానికి అపనమ్మకం ఉండకూడదు. ఆరిపోకుండా వెలగడం కోసమే దీపం రెపరెపలాడుతూ ఆరాట పడుతుంది. దీపం ఉంటేనే కదా దారి కనిపించేది, మనం బ్రతుకుంటేనే కదా కోరికలు నెరవేరేవి. ఇంకా కోరిక నెరవేరడం జరిగే పనేనా? లిఫ్ట్ కాలం అంటే తెలుసా సాంబయ్య? సెకండ్లో 60వ వంతు, రెప్ప మూసి తెరిచేంత సమయం. ప్రణయం ప్రళయం కావచ్చు, ప్రళయం శాంతించొచ్చు, మేఘం వర్షించొచ్చు, నీరు గడ్డ కట్టొచ్చు, ఈ భూమి బద్దలవ్వచ్చు. జననం సంభవించొచ్చు, మరణం కబలించొచ్చు. ఆ లిప్త కాలం చాలు ఈ పెళ్లి ఆగిపోవడానికి. నేనే ఆపొచ్చు, దాన్ని పీటల మీద నుంచి లేపైనా సరే బావతో నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవచ్చు. మరణిస్తే సాధించేదేముంటుంది? శ్వాస ఆడితేనే సాధన సాధ్యమయ్యేది. ధైర్యం నేర్పవలసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోరు, కన్నీళ్లు రాకుండా చూస్తారు.
మీరు నా భుజం తట్టండి. భజంత్రీలు నా పెళ్లికే మోగుతాయి. చావు అనే ఆలోచన రానివ్వకండి. తులసి అమ్మా, నీ కూతురిక్కడ. నిండు 100 ఏళ్ళు మీరు బ్రతకాలి, నన్ను బ్రతికించాలి. సాంబయ్య, నీ కళ్ళు చెమ్మగిలితే అమ్మని ఎలా ఓదార్చగలవు? నీ ధర్మం మర్చిపోకు. నువ్వు రక్షకుడివయ్యా, మేము ప్రజల్లో భాగమే. కాపాడ్డం నీ బాధ్యత. నువ్వే రెప్ప కావాలి, కనువిప్పు కావాలి, కలిమి కావాలి, బలిమి కావాలి. సాంబయ్య అంటే కొండంత అండ అన్న ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ అమ్మలా నువ్వు ఆలోచించుకో. అమ్మకి అలాంటి ఆలోచన కూడా నువ్వు రానివ్వకు. వెళ్దాం పదండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీర్భగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిశ్వం పురుషానహం అస్య పూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని ఇలయ్యం. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. వదినా, అమ్మాయిని తీసుకురండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణజాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం మంగళగౌరీదేవ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిశ్వం పురుషానహం అస్య పూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని ఇలయ్యం. శ్రీం దేవీం పఫ్ఫయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. బాబు, కొంచెం నవ్వు నాయనా. నా బతుక్కి నవ్వొకటే, జీవితాంతం ఇలా కుమిలిపోవడమే. ఆదిత్య గారు, మీరు ఈ జీలకర్ర బెల్లం వధువు తలపైన పెట్టండి. అలాగే అమ్మా, నువ్వు కూడా ఆదిత్య గారి నెత్తి మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టాలి. అదే చూపులు కలిసే శుభవేళ, శుభముహూర్తం, శుభలగ్నం, శుభ ఘడియ, శుభప్రదమైన జీవితానికి నాంది. రెడీగా ఉండండి. నేను మంత్రం చదవడం మొదలు పెట్టగానే ఒకరి నెత్తి మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఎంత సంతోషంగా ఉందో. సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత ఆపండి ఆపండి ఆపండి. లేచిరా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు. నరసింహ, 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 నరసింహ. నీకేమైనా పిచ్చి పట్టిందా? పీటల మీద పెళ్ళి ఆపుతావేంటి? నలుగురిలో మా బతుకులు నవ్వురు పాలు చేద్దాం అనుకుంటున్నావా? నోరికి పారేస్తాను, జాగ్రత్త. నువ్వు నరికినా చంపినా నా కూతురు బతుకు బండలు కానివ్వదలుచుకోలేదు. నీ కొడుకుతో నా కూతురు పెళ్లి జరగడానికి వీల్లేదు. కళ తప్పిన ఈ మొహానికి నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యను. ఏం వాగుతున్నావు నువ్వు? నా కూతురు పెళ్లి జరుగుతుందా లేదా? ఎలాగైనా జరిపించు దుర్గమ్మ, నీ కోడలు చేసుకో దుర్గమ్మ అని నా కాళ్ళ వేళ పడి కనికరించమన్నావు. దానికి బతుకు భిక్ష పెట్టమన్నావు.
కాదేమోనన్న భయంతో గుండె కలుక్కుమనే వరకు బాధపడ్డావు. పెళ్లి చూసే యోగం ఉంది కాబట్టే బతికి బయటపడ్డావు. నువ్వు బతికింది ఇందుకేనా? దీని బతుకు చిత్రం చేయడానికేనా? దాని జీవితం నాశనం చేయడానికా? అసలు అసలు ఎందుకు పేట్ల మీద పెళ్లి ఆపుతున్నావు? రేపు దాన్నెవరు కట్టుకుంటారయ్యా? అకారణంగా ఎందుకు ఈ విఘాతం కలిగిస్తున్నావు? నీకేమైనా విచక్షణ పోయిందా? మతి భ్రమించిందా? అసలు నువ్వు స్పృహలోనే ఉన్నావా? స్పృహ తప్పి వ్యవహరిస్తున్నావా? నా కూతురు నా ఇష్టం. ఏంటి? ఈ క్షణంలో నా కూతురు నా ఇష్టమా? తాళిబొట్టును దూరం చేస్తే అపహాస్యం పాలయ్యేది మా కుటుంబం. కారణం చెప్పకుండా కాలు కదిపితే కాటికే కాని ఇంటికి వెళ్ళావు. నీ కొడుకిచ్చి దీన్ని కట్టబెడితే దీన్ని కాటి కాపరి బతికే అవుతుంది, కానీ కలలు పండవమ్మా. దీని కాపురం సాగదు. నా కూతురికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు. చూడు, అటు చూడు. నీ కొడుకు కళ్ళ వైపు చూడు. దీన్ని అసలు చూడటం లేదు. అవి దేన్నో వెతుకుతున్నాయి. దీని కళ్ళకి గంతలు కట్టలేను, కలతలకి ముడి పెట్టలేను. అందుకే నేను వద్దంటున్నాను. అబద్ధం. నీ ఇంటి ఎంగిలి మెతుకులైనా చాలు, నీ గొప్పతనం నీడైనా చాలు, నీ పేరు ప్రతిష్టలు చాలు, దీని జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోతుందని చెప్పిన వాడివి, నా కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడిన వాడివి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి బోటకం మాటలు మాట్లాడుతున్నావా? ఇప్పుడు కలతలు కన్నీళ్లు అంటూ కొత్త కథలు చెప్తున్నావా? నీ కట్టు కథలు నమ్మే పిచ్చిది కాదు ఈ దుర్గమ్మ. నీ బుద్ధి ఎవరో చెడగొట్టారు. నీ మనసు ఎవరో మార్చారు. ఆ మార్పుకి కారణం ఎవరో నాకు తెలియాలి. నువ్వు పిచ్చిదానివి కాదు, మమ్మల్ని పిచ్చోల్ని చేయాలని చూసావు. కోరి కోడల్ని చేసుకోవాలనుకోవడం పిచ్చివాళ్ళని చేయడమా? నేను అబద్ధం చెప్పానా? నేనేం అబద్ధం చెప్పాను? మాకు ఆస్తులు లేవా? ఐశ్వర్యం లేదా? ఇల్లు వాకిల్ లేదా? నా బిడ్డ అందగాడు కాదా? విద్య లేదా? ఉద్యోగం లేదా? ఏం అబద్ధం చెప్పాను? లేకపోతే ఈ కనకదుర్గమ్మ మీకు కొత్త? మతి భ్రమించిన చేష్టలు మానే. నీకేదో పైత్యం కమ్మింది, ఆవేశమేదో ఆవహించింది. తప్పు చేశానని లెంపలు వేసుకొని ఎక్కడి నుంచి దాన్ని లేపావో అక్కడే కూర్చోబెట్టి చేతులు కట్టుకుని నిలబడు. లేకపోతే చేతులు కాళ్ళు విరగొట్టి అవతల పడేయాల్సి ఉంటుంది. నీకు ముందే చెప్పాను, నువ్వు చంపినా నరికినా దీన్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యను అని. దీన్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యను అని. నరసింహ, నరసింహ, నరసింహ! వద్దు, వద్దు, మళ్ళీ ఆ కోత కుయ్యద్దు. బుద్ధి తక్కువ వాణ్ణే. బుద్ధి లేకనే నీ మాట విన్నాను. బుద్ధి లేకనే నీ కొడుక్కిచ్చి చేసుకోమని అడిగాను. బుద్ధి గడ్డి తినే మీ సంబంధానికి వెంపర్లాడాను. బుద్ధి చెడే ఆశపడ్డాను. ఇప్పుడు బుద్ధొచ్చింది. అందుకే వద్దు అనుకుంటున్నా.